ఉద్యోగం అనేది హోదా కాదని అది ఒక బాధ్యత అని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు అన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోనే ఐడీఓసీ మీటింగ్ హాల్లో టీజీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి మోదుగు వేలాద్రి అధ్యక్షతన జరిగిన సోషల్ వెల్ఫేర్ డీడీ కస్తాల సత్యనారాయణ పదవి విరమణ సన్మాన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కస్తాల సత్యనారాయణ ఉద్యోగం పట్ల అంకిత భావంతో పనిచేసి ఇంత మంచి పేరు ప్రఖ్యాతలు సాధించారని, కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు ప్రశంసలు పొందడం అంటే ఆయన ఉద్యోగం పట్ల ఎంత నిబద్ధతతో పనిచేశారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అటువంటి దాంట్లో సంఘాన్ని నడిపేయడం సక్సెస్ఫుల్ గా ఏం చేయగలుగుతారు. దానికి ఈనాడు సన్మాన గ్రహీతకి ఆ క్రెడిట్ అంతా పోతుందని తెలియజేస్తూ వేదిక మీద ఎలాగైతే 5 గంటల 6 గంటల రేపు వద్దుదా కూడా అనిపిస్తుంది. కొండవాళ్ళ స్పీచ్ చేస్తారో మీటింగ్ నడిపించారో అదేవిధంగా కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చేసిన టీఎన్జిఓ పేరు చెప్పట్లేదు, మొత్తం టీఎన్జిఓస్ నాయకులు, టీజీఓస్ నాయకులు, మహిళా నాయకులు, ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని సంఘాలు, మీరు ఇక్కడ గెజిట్ అధికారుల సంఘం కాదు, టీజీఈజేఏసీ చైర్మన్ కన్వీనర్, ఇందులో మీకు గెజిట్ అధికారులు ఒక్క ఇక్కడ ఖమ్మంలో ఉన్న కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్ తప్ప అందరూ మన సభ్యులే, ఇంక్లూడింగ్ శ్రీనివాసరెడ్డి గారు అడిషనల్ కలెక్టర్ గారు కూడా మన సభ్యులే. యుద్ధం వచ్చినప్పుడు కలిసి చేస్తాం, పార్టీ చేస్తాం. అందరూ మొత్తంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, పార్ట్ టైం, టెంపరీ, ఈ గ్రామ పంచాయతీ వర్కర్స్, మున్సిపల్ సఫాయి కర్మచారి దగ్గర నుంచి ఒకళ్ళు కాదు, ఆల్మోస్ట్ ఆ టెంపరీ వాళ్ళు, వర్క్ ఛార్జీలు, ఆల్ ఎంప్లాయీస్ కమ్యూనిటీ ఉన్న సుమారుగా ఖమ్మం జిల్లా 20,000 మంది ఉంటారు. అందరికీ మీరు నాయకత్వం. మీరు టీఎన్జిఓస్, టీజీఓస్ అనేవాడు చైర్మన్, కన్వీనర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంక్లూడింగ్ పెన్షనర్స్, రాష్ట్రంలో ఉన్న 3 లక్షల మంది పెన్షన్స్ కూడా మీరు రెస్పాన్స్ చూసారు కదా. పెన్షన్స్ ఎంతమంది వచ్చారు? ఇమీడియట్ గా అందరూ అడిగారు ఏమైనా ఏం చేస్తామని. ఒక 6 నెలలు అమెరికా పోవాలనుకుంటా, ఒక కొడుకు రాలేదు, అంతేనా? అది ఎప్పుడో ఒకసారి పోవాలని. కొనగూడెం నుంచి చాలా మంది వచ్చారు, ఊరు బ్యాచ్ అంతా. అంటే గ్రామీణ వాతావరణంలో చదివి ఆ నేపథ్యంలో సర్వీస్ ఫోటో ఉండి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి మూలాలు మర్చిపోరు. ఎక్కడ పోయినా మన రేవంత్ సార్ చూశారు కదా, ఏది చెప్పినా ఆయన మూలం, ఆయన స్పీచ్ ఉంటుంది. కింది నుంచి వచ్చిన వాళ్ళకి ఉద్యోగంలో ఉన్నా ఎక్కడ ఉన్నా అదే ఉంటుంది. మన ఊరిని మర్చిపోం, మనం చేసిన వ్యవసాయాన్ని మర్చిపోం, మనం కూలి పని మర్చిపోం, మనం తిన్న రాగి సంకటి, జొన్న సంకటి కూడా మర్చిపోం. ఆ ఉన్నవాళ్ళే సక్సెస్ అవుతారు.